కమాండర్స్ విందు భోజనం మీరు పర్మిషన్ ఇస్తే కమాండర్స్ కి కూడా ఫుడ్ వడ్డిస్తాం అని అడిగారు సంజయ్. తప్పకుండా అని రాజు రాణీలు అనడంతో కమాండర్ అదేనండి స్పెషల్లీ డెమోన్ తింటే మేం తిన్నట్టే అని అన్నది రీతు. దాంతో కమాండర్స్ కి కూడా వడ్డించారు సంజయ్. ఆ టైంలో పనోళ్ళుగా ఉన్న వాళ్ళ గురించి ఆలోచించిన సంజన పాపం భరణి గారికి కాస్త ఉంచుదాం అని సంజన అంటే మన తర్వాత వాళ్ళకి వస్తుంది అని చిరాకు పడింది తనుజ. ఇంతలో సుమన్ కూడా కింగ్ అండ్ క్వీన్స్ ఇచ్చిన వాటిని దొంగచాటుగా తీసుకొని వెళ్లి బాత్రూంలో తిన్నాడు. మీరు పర్మిషన్ ఇస్తే కమాండర్స్ కి కూడా ఫుడ్ వడ్డిస్తాం అని అడిగారు సంజయ్. తప్పకుండా అని రాజు రాణీలు అనడంతో కమాండర్ తింటే మేం తిన్నట్టే అని అన్నది రీతు. దాంతో కమాండర్స్ కి వడ్డించారు సంజయ్. ఆ టైంలో పనోళ్ళుగా ఉన్న వాళ్ళ గురించి ఆలోచించిన సంజన పాపం భరణి గారికి కాస్త ఉంచుదాం అని సంజన అంటే మన తర్వాత వాళ్ళకి వస్తుంది అని చిరాకు పడింది తనుజ. ఇంతలో సుమన్ కూడా కింగ్ అండ్ క్వీన్స్ ఇచ్చిన వాటిని దొంగచాటుగా తీసుకుని వెళ్లి బాత్రూంలో తిన్నాడు. ఆ తర్వాత పనోళ్ళుగా ఉన్న భరణి, ఇమాన్యుల్, సుమన్ శెట్టి, గౌరవులకు శాకాహార భోజనం వడ్డించారు. పనోళ్ళు అంటే కింద కూర్చోబెట్టి పెట్టాలని బిగ్ బాస్ ఉద్దేశమో ఏమో కానీ వాళ్ళని స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చోబెట్టి పెట్టారు. ఆ తర్వాత చివర్లో తనుజకి ఓ హగ్ ఇచ్చి బిగ్ బాస్ వేసిన సాంగ్ కి డాన్స్ వేసి హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు సంజయ్. అంతా బాగానే ఉంది కానీ ఈ టాస్క్ లో భాగంగానే ఈ చిన్న పెద్ద తేడా చూపించారేమో కానీ తిండి దగ్గర వాళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ అని చూపించడం బాలేదు. పైగా పనోళ్ళకి కింద కూర్చోబెట్టి వడ్డించడం అయితే అస్సలు బాలేదు.